గద్దర్ గారి జ్ఞాపకార్థం ఇవ్వాలి కదా, అసలు గద్దర్ గారి ఫోటో లేకుండా ఇవ్వడం ఏంది ఆ షీల్డ్లు కానీ మెమెంటోలు కానీ, అసలు గద్దర్ పేరు ఎక్కడుంది, ఆయన పేరును అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఆయనను హైలైట్ చేయాలి కదా అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అయితే గద్దర్ పేరిట కేవలం సినిమా వాళ్ళకే కాకుండా గద్దర్ గారు ప్రజా పోరాట యోధుడు, ప్రజా యుద్ధ నౌక. ఆయనను అనుసరించిన వాళ్ళ ఫాలోవర్సు, ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. జానపద కళాకారులు ప్రజల కోసం, ప్రజల్లో బతకలేక ప్రజల యొక్క హక్కుల కోసం అడవిలో ఉండి పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాళ్ళకు గజ్జగట్టి వాళ్ళు షర్ట్ లేకుండా ఒక డప్పు వాయించుకుంటూ ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యం చేసిన వాళ్ళు చాలామంది, వందల వేల మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళకు కొద్దిమందికి ఈ యొక్క సాంస్కృతిక శాఖలో జీవన ఉపాధి ఉన్నప్పటికీ కూడా చాలామందికి జీవన ఉపాధి లేదు. అలాంటి మహనీయుడి పేరిట వాళ్ళకు కూడా తెలంగాణలో చాలామంది ఉన్నారు. కేవలం గద్దర్ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కదా, అందుకే తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని ఏం కాదు. గద్దరు దేశానికి, భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక యోధుడనే చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తి ఎక్కడో పుట్టి ఇక్కడ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిండు. ఆయన వెల్ నోన్ పర్సన్.